పెడబొబ్బలు పెట్టి గాయగత్తర చేసి ఇగో ఘోరం జరిగిపోయింది, తెలంగాణకు అన్యాయం జరిగిపోయింది అని తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నమే మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ చేస్తుందనేది ఇవాళ అధికార పార్టీ చేస్తుంది విమర్శ. దానికి వాళ్ళు చెప్తున్న ఎందుకు కేసీఆర్ సభకు రాలేదు, నల్గొండ సభకు పోయి మాట్లాడే ఓపిక ఉన్నప్పుడు ఈ సభకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది ఆయనకి, దానికి సమాధానం చెప్పాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇంత కాళేశ్వరం గురించి చర్చ జరుగుతుంది, కేఆర్ఎంబీ గురించి చర్చిద్దాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి చర్చిద్దాం, అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చర్చిద్దాం, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలు చర్చిద్దాం. ఇన్ని రకాలుగా వాళ్ళు అంటున్నప్పుడు సభకు వస్తానని చెప్పి లీకులు ఇచ్చి సభకు వస్తానని చెప్పి మీడియాలో అంతా రాయించుకొని చివరికి సభకు రాకుండా పోయారు. ఇవాళ నల్గొండ సభకు పోయారు. అందుకని ఈ ప్రభుత్వం కూడా ఏం చేసింది, సరే ఓకే మీరు నల్గొండలో సభ పెట్టి ఏదో ఈ ప్రభుత్వం తప్పిదాం అని మీరు అంటున్నారు కదా, చలో హౌజు ప్రొసీడింగ్స్లో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ హౌజుకు పోయి అక్కడి నుంచి ఎంఐఎంఓలు, సిపిఐ, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ముఖ్యమంత్రి కూడా స్వయంగా బస్సులోనే ఎమ్మెల్యేలతో కూడా ప్రయాణం చేసి ఇగో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. పైన డ్యామేజ్ చూసి ఇప్పుడు కిందకు వస్తారు, ఒక నిమిషంలో కిందకి రాబోతున్నారు. కాబట్టి ఏంటంటే నల్గొండ సభలో ఏదో ఈ ప్రభుత్వం అంతా గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పేసింది అయిపోయింది అని అనుకుంటున్నారు. అది అని వాళ్ళు బ్లేమ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా అసలు కాలుష్యంలో ఏం జరిగింది, దాంట్లో జరిగిన అవినీతి ఏంటి, దాంట్లో జరిగిన అక్రమాలు ఏంటి, దాన్ని డ్యామేజ్ ఏంటి, దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, ఈ నష్టాన్ని ఎవరు భరించాలి, ఎవరు బాధ్యత వహించాలని చెప్పాలని ఈ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రధానంగా ఎంఎన్ఆర్ మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేకుంటే అటు గోదావరి నదీ జలాలు కానీ కృష్ణా నదీ జలాలు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల సమైక్య రాష్ట్రంలో విధ్వంసం కంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విధ్వంసం ఎక్కువైంది. కేఆర్ఎంని పూర్తి స్థాయిలో కూడా అటు కేంద్రానికి అప్పగించారు. ఇటు జిఆర్ఎంబికి సంబంధించిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ గోదావరి నదిపైన నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ కానీ అన్నారం సుందిల్ల అంటే అన్నారం సుందిల్ల సంబంధించిన కూడా బొంగలు పడుతున్నాయి. అవి కూడా ఎప్పుడైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి ఈ ప్రాజెక్టు మొత్తం పిల్లలు కుంగిపోయి విధ్వంసమైంది, ఆర్థిక విధ్వంసం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని డెఫినెట్గా దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేపు అనేకమైనటువంటి తప్పిదాలు అనేకమైన విధ్వంసాలను చర్చించేందుకు రావాలంటే అటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా రాకపోవడం, మిగతా పార్టీలు రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైనప్పటికీ తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాలను చెప్పిన ట్యాగ్లను ఎట్టకేలకు సంబంధించిన విషయాలపైన కూడా దొల్లతనాన్ని గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాలన్నీ బట్టబయలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. కేఆర్ఎంపీ విషయంలో పైచేయి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ జీఆర్ఎంబీ అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి ఈ యొక్క కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఈ పిల్లల కుంగిబెత్త విధ్వంసమైనటువంటి వ్యవస్థ ఆర్థిక విధ్వంసమైంది. తెలంగాణ 1,00,000 కోట్లు సంబంధించిన ప్రజాధనం ఈ గోదావరి నీటి పాలైన సందర్భం ఉంది. మనకు బేస్మెంట్ కూడా కుంగిన పరిస్థితి కనబడుతుంది. ఇది మళ్ళీ పనికి వస్తుందా పనికి రాదనే దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. విజిలెన్స్ అధికారులు విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చూసినట్టయితే ఇది మొత్తం నిర్మాణ లోపం ఉందని చెప్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ కట్టలేదు, మరో కంపెనీ కట్టింది, దారదత్తం చేశారు. 7వ బ్లాక్లోని 3 పిల్లలు కూడా వేరే చేశారు. ఎందుకంటే మనకు నది సంబంధించినటువంటి దానికి సంబంధించిన సీపీఎల్ అన్నది అంతవరకు బేస్మెంట్ తెలియదంటే ఇది ఎంత కుంగింది, నీళ్లు నిజంగా కుంగిందనమాట. నీళ్లు మామూలుగా నిలవకూడదు, వీళ్ళు డ్రై చేసినా కూడా నీళ్లు వస్తున్నాయి. ఇట్లా నీళ్లు కిందికి వచ్చేసి మొత్తం నీళ్ళు ఇసుకంతా కొట్టుకుపోయి ఆ కొట్టుకుపోయిన తర్వాత అక్కడ పిల్లలు ఒకేసారి కుంగడంతో ఆ పిల్లలు డ్యామేజ్ అయినటువంటి సందర్భం ఉందని కూడా మనకు నీటి రంగం సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ మేనేజ్మెంట్ సంబంధించిన సిస్టమ్ పూర్తిగా నిరుపయోగం చేశారు. కేసీఆర్ దీన్ని నిర్మించిన తర్వాత దీని ముఖాన కన్నెత్తి మాట చూడలేదు. తనకు కావాల్సినటువంటి కమిషన్లు వచ్చిన తర్వాత అసలు కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోలేదు. మేడిగడ్డ అన్నారం సుందిల్ల సంబంధించిన దీంతో మొత్తం అనేక రకమైనటువంటి లీకులు వచ్చే ఈ యొక్క పిల్లలు కుంగిపోవడంతో ఈ 20 నంబరు పిల్లలు 21, 22 సంబంధించిన బ్లాకులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి. కిందికి దాదాపు 3 మీటర్ల కింది వరకు పోయాయని చెప్తున్నారు. ఇక మొత్తం 84 పిల్లలు ఉంటే ఈ 3 కుంగిపోయాయి. మిగతా వాటి పరిస్థితులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నీటి రంగ నిపుణులు, డ్యామ్ సేఫ్టీ అధికారులు. విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పటికే బయటకు వచ్చింది. విజిలెన్స్ రిపోర్టు కూడా చెప్తా ఉంది లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం ఉంది, డిజైన్ లోపం ఉందని కూడా చెప్తున్నారు. పర్యవేక్షణ పూర్తిగా డొల్లతనం అని తేలిపోయిందని చెప్తున్నారు. సో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ సందర్భం కనబడతా ఉంది. సో
అందరూ కూడా వస్తున్నట్టు పరిస్థితి ఉంది. మనకు కాన్వాయ్ కనబడతా ఉంది. ఏమన్నారు మరికాసేపట్లో మరికొద్ది క్షణాల్లో మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లలు కుంగినటువంటి ప్లేస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ మంత్రుల బృందం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మినహా మిగతా సంబంధించినటువంటి ఎంఐ పార్టీ, సిపిఐ పార్టీ కూడా ఈ యొక్క పిల్లల కుంగివేత సంబంధించినటువంటి సైట్ కు రాబోతున్నారు, విజిట్ చేయబోతున్నారు. రేపు జరగబోయేటువంటి ఈ ప్రాజెక్టు గోదావరి నీటి అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రధానంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతం సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డగా కూడా ఇప్పుడు ఆపలేని పరిస్థితిలో ఉంది.